హాయ్ అండి. చేప ఫ్రై చేసి చూపిస్తాను. ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. ముందుగా చేప అలా నీట్గా కట్టి పెట్టుకుని తర్వాత మనం మసాలాలన్నీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నిమ్మరసం అన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేయాలండి. మనకి దానికి పట్టుకోకపోతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపాకనే ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. మనం ఇలా అన్నీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. మొత్తం చేప అంతా పూసుకోవాలండి. కొద్దిగా మసాలా లోపలికి కూడా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇది మిగిలిన మసాలా అంతా లోపలికి పెట్టేసుకోవాలి చేప లోపలికే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఇలా మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే చేప బాగా ఊరుద్ది. ఆ తర్వాత మనం చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవడమే. ఆయిల్ కూడా ఎక్కువేం అవసరం లేదు. ఒక పక్క లేక రెండో పక్కకి తిప్పుకోవాలి. ఏంటో చేపల పులుసు కన్నా ఫ్రై చేయమంటున్నారు. అత్తమాటని ఫ్రై అయితే తింటానంటున్నాడు మా మామయ్య. మా పెద్దోడు కూడా ఫ్రై అయితే తింటాడండి. చేప కూర తిండి అసలనే. ఇది పప్పు జరానంలో గట్రా నంచుకుంటే చాలా బాగుంటుంది. మా ఐడియాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.